నా బయోపిక్ డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. సిసిబి షార్ట్ ఫిల్మ్ ఎవరైనా చూడలేదు? హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మా ఫ్రెండ్స్ లంచ్కి ఇన్వైట్ చేశారనమాట వాళ్ళ ఇంటికి. సో అక్కడికి వెళ్తున్నాము అండ్ ఆల్సో గోతన్బర్గ్ నుంచి కూడా మా ఫ్రెండ్స్ అది వచ్చారు. సో ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఐ గెట్ టుగెదర్. సో జాయిన్ అస్. మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళడానికి ఇప్పుడు పెండల్ డాగ్ తీసుకుని సొలెంటోనో స్టాప్కి వెళ్ళాలన్నమాట. సో మేము ఇంటి దగ్గర నుంచి స్టాప్ వరకు సైకిల్లో వెళ్ళిపోయి సైకిల్స్ ట్రైన్లో కూడా తీసుకెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ ఇంటికి సైకిల్ మీద వెళ్దామని ప్లాన్ చేసాం. ఎందుకంటే ఇట్స్ క్వైట్ వాకింగ్ డిస్టెన్స్. పెండల్ డాగ్లో మీరు సైకిల్ని కూడా తీసుకువెళ్ళచ్చు, కాకపోతే దానికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. మండే టు ఫ్రైడే వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 9 వరకు ఎలా ఉండదు అండ్ ఆల్సో ఈవినింగ్స్ 3 to 6 వరకు ఎలా ఉండదు. ఎందుకంటే ఆ టైంలో వర్కింగ్ పీపుల్ ఇంకా ఎంప్లాయీస్ ఎక్కువ మంది ట్రైన్ ఎక్కుతారు అండ్ రష్ ఉంటుంది కాబట్టి సైకిల్ అలౌ చేయరు. అండ్ ఆల్సో మీకు స్టాక్హోమ్ సెంట్రల్, ఓడెన్ ప్లాన్ ఇంకా ఆర్లాండా ఎయిర్పోర్ట్ స్టాప్స్లో కూడా మీరు ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం సైకిల్ అలౌ ఉండదు. అవి కాక రెస్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ ద స్టాప్స్ యూ క్యాన్ టేక్ యువర్ సైకిల్ ఇన్ ద ట్రైన్. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. బాల్కనీయా? నైస్. ఏం చేస్తున్నారు? బిర్యానీ చేస్తున్నాను బావా. అదే బయట డోర్ తీయంగానే గుంగంలో ఆడిపోతుంది అక్కడ. చికెన్ మ్యారినేట్ అంటే మ్యారినేషన్ ఎలా ఉందంటే ఇంకా బిర్యానీ ఎలా ఉంటుంది? చేపల పులుసు కూడానా? ఏం సాల్మన్ పులుసు. అరే బెండకాయలు కూడా వేసినారా? సూపర్. ఇంకా ఇద్దరు చేతి వీటి చేత చేపల పులుసు చేసిన వీటి చేత బిర్యానీ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ అది ఇంకా చాలామంది రావాలి అండ్ ఆల్సో కుకింగ్ కూడా అవ్వాలి. సో ఇవన్నీ అయ్యేలోపు మూవీ చూద్దాం అని చెప్పి నారప్ప ప్లే చేస్తాము. మీరు చూడనట్లయితే డెఫినెట్గా చూడండి, ఇట్స్ రియలీ గుడ్. వ్లాగ్ చేస్తున్నా, నీ ఇన్స్టా పంచులు బాగుంటాయి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. లంచ్ ఏమేమి ప్రిపేర్ చేస్తారు బాబు? ఈ రోజు లంచ్ కి నేను చాలా కష్టపడి చేసిన చికెన్ దమ్ బిర్యానీ ఇదిగో దీంట్లో ఉంది. ఓకే. సీసీ గడ్ చాలా ఈజీతో చేసిన చేపల పులుసు. నైస్. ఇది కాకుండా వెజిటేరియన్స్ కోసం చేసిన టమాటా క్యాష్యూ కర్రీ. జీడిపప్పు ఆ జీడిపప్పు లోపలికి ఉంది, మునిగిపోయినాయా? అండ్ ఇప్పుడు రెడీ అవుతున్న చేపల పెట్టు. మాస్టర్ షెఫ్ సిసి. మాస్టర్ షెఫ్ సిసి. నేను కూడా హెల్ప్ చేశా. నేను తీసుకొచ్చేసాక వరుస పెట్టి నా చుట్టూ ఒక 6 మంది 7 మంది రెడ్ గడ్ వంట చేశాడు. సరే ఏంటి ఇంత ఎక్సైట్ ఫీల్ అవుతున్నారు కదా అని దేవుడికి నైవేద్యం పెట్టేసి ఇలా తీసుకొచ్చి పెట్టారు. పాపం అందరూ రెడ్ గడ్ చేసిందని చెప్పి అందరూ ఒక్కొక్క స్పూన్ ఫస్ట్ నాదే నోట్లో పెట్టుకున్నాక స్పూన్ బయటకు రాలేదు అంతే.
అంటే నోట్లో దాంట్లో ఏంటంటే రవ్వ ఏపైన కానీ ఆగలేదంట, కలర్ వచ్చింది రవ్వ ఆగలేదు. నా బయోపిక్ డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. సీసీ బి షార్ట్ ఫిల్మ్ ఎవరైనా చూడలేదు. ఓ యమ్మ. ఇంకొంచెం పక్కకు రావాలి. ఇది సరిపోట్ల వైడ్ యాంగిల్ లెన్స్ కూడా ఉందా మా నీ ఫోన్ ఫోటోగ్రాఫర్ ఫోటోగ్రాఫర్ బాగా వచ్చిందిరా. ఒకసారి ఫోటో తీస్తారేమో, ఒకసారి అడుగుతావా? వచ్చేవాడు కూడా వస్తావు కదా. అరే అలా ఉండరు, నేచురల్గా ఉంటాం. సెల్ఫీ అంట. సో అలా ఆ వీకెండ్ని మా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసాం అనమాట. మీకు కూడా ఎప్పుడైనా అనిపించింది ఇలాగ అరే ఒకే సిటీలో ఉంటాం కానీ మా ఫ్రెండ్ని కలుసుకొని చాలా రోజులు అది అయిందని? సో జస్ట్ మేక్ ఎ కాల్ టు దెమ్ ఆర్ జస్ట్ మీటప్. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ ఏమైనా మీకు కూడా ఉంటే షేర్ దెమ్ డౌన్ బిలో ఇన్ ద కామెంట్స్. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్ ద వ్లాగ్. సీ యూ బ్యాక్ విత్ అనదర్ వన్.